అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే చాలా స్పెషల్ జర్నీ స్టార్ట్ చేశాను. రియాద్ నుండి మక్కాకి ఉమ్రా చేయడానికి వెళ్తున్నాను. నా బస్ వచ్చేసరికి 10 o'clockకి. ట్రిప్ మొత్తం 3 days ఉంటుంది. మనకు ట్రావెలింగ్కి 1 day వెళ్ళిపోద్ది. 1 day ఏమో మక్కాలో, 1 day ఏమో మదీనాలో ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా ఉమ్రా మంచిగా జరగాలని అల్లాహ్ని కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను జర్నీని. సరే, ఈ వీడియో చివరి వరకు చూడండి. لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك. ప్రెజెంట్ నేనైతే బత్తా దగ్గర వచ్చాను. ఇక్కడ నుండి మనకు ట్రావెల్స్ ఉంది ఉమ్రా వెళ్ళడానికి. టోటల్గా మేము 4 వెళ్తున్నాము ట్రావెల్స్లో. చూసుకుంటే మొత్తం ఈ ట్రావెల్స్ అన్నీ ఉమ్రాకి తీసుకెళ్లే ట్రావెల్స్ చూడండి, చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా రేపు ఫ్రైడే కాబట్టి ఎక్కువ ట్రావెల్స్ ఇక్కడ నుండి వెళ్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా అల్ అసద్ ట్రావెల్స్, ఇక్కడ నుండే నేను టికెట్ బుక్ చేసుకున్నాను. వెళ్తున్న ట్రావెల్స్ వచ్చేసరికి ఇదే చూడండి, పూరా రెడీగా ఉంది, మొత్తం ఫుల్గా ఎక్కేస్తున్నారు. మేమైతే రియాద్ దగ్గర ఉన్నాము. రియాద్ నుండి మనకు టోటల్గా చూసుకుంటే 873 kilometers ఉంది ఈ మక్కా. ఎస్టిమేషన్ టైం అయితే 8 hours 31 minutes చూపిస్తుంది. యాక్చువల్గా 10 o'clock స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ అయితే 10:40 అయింది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి. ఇక్కడ మనకు డిస్ప్లేలో చేస్తారు డ్రైవర్ ఎవరు, మనకు మ్యాప్ ఎక్కడ వరకు ఇచ్చామని ప్రతి ఒక్క దీంట్లో అప్డేట్ ఉంటుంది. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లా. ఒక 100 kilometers ట్రావెల్ చేసి ఉంటాము. ఇక్కడ ప్రేయర్ కోసం ఆపారు. జస్ట్ ఇప్పుడే ప్రేయర్ అయిపోయింది. సేమ్ టైంలో బస్ కూడా అది డీజిల్ మొత్తం ఫిల్ చేయించుకున్నారు. చూడండి, ఈ ఏరియా మొత్తం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. టైం అయితే 6 అయింది. సో ఇఫ్తార్ టైం అయింది కాబట్టి ఇక్కడ ఆపారు. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అన్ని ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడే ఆపారు. అరౌండ్ 10 ట్రావెల్స్ ఒకేసారి ఆపడం వల్ల అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. చూడండి, ఈ హోటల్లో అయితే చాలా రష్గా అయిపోయింది. ఇప్పుడే ఇఫ్తార్ అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. అసలు రైస్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చూడండి. మక్కా ఇంకా 280 kilometers ఉంది డిస్టెన్స్. మనకు మధ్యలో మికాత్కి ఆపుతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇప్పుడే మనము మికా దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా స్నానం చేసుకొని తెల్లటి ఇహ్రామ్ దుస్తులు ధరించాం. దాని తర్వాత 2 రకాత నమాజ్ చదువుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉమ్రా నియత్ చేసి ఎహ్రామ్ స్థితిలో ప్రవేశించాం. ఎహ్రామ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన చేయాల్సినవి మరియు చేయకూడనివి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. మనం మికాత్ నుండి మక్కా చేరుకొని ఉమ్రా కంప్లీట్ అయ్యేంత వరకు ముఖ్యంగా తరచుగా తాల్బియా చదవాలి. లబ్బేక్ అల్లాహుమ్మ లబ్బేక్. ఎక్కువ దువా మరియు జిక్ర్ చేయాలి. సహనం, మంచి ప్రవర్తనతో ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. అలాగే ముఖ్యంగా మనం ఇహ్రామ్ స్టేట్లో ఉన్నప్పుడు చేయకూడనివి వచ్చేసరికి పర్ఫ్యూమ్స్ వాడకూడదు, జుట్టు లేదా గోర్లు కట్ చేయకూడదు, వాదనలు, కోపం, తగాదులు చేయకూడదు, వేట లేదా జంతువులను హాని చేయకూడదు, పురుషులు కుట్టిన దుస్తులు ధరించకూడదు. మక్కా అయితే చేరుకున్నాము. ఇక్కడ రూమ్లో అన్ని లగేజ్ పెట్టేసి ఇప్పుడు ఉమ్రా పర్ఫామ్ చేయడానికి మస్జిదుల్ హరామ్ వెళ్తున్నాము. إن الحمد والنعمة لك والملك لا شريك له. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك لبيك والنعمة لك والملك لا. టైం అయితే 12 అయింది. చూడండి, హెవీ క్రౌడ్ ఉంది. ప్రపంచం నలుమూల నుండి ముస్లిమ్స్కి వచ్చి ఉమ్రా మరియు ఇబాదత్ చేయడానికి వస్తారు.
అందుకే ఈ ప్లేస్ ఎప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి మక్కా రాయల్ క్లాక్ టవర్. ఇది ప్రపంచంలోనే చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్. చాలామంది పిలిగ్రమ్స్ తమ లొకేషన్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ క్లాక్ టవర్ని రిఫరెన్స్గా ఉపయోగిస్తారు. మస్జిదుల్ హరామ్ చాలా పెద్ద మాస్క్. ఇక్కడికి రావడానికి మల్టిపుల్ గేట్స్ ఉన్నాయి. ప్రతి గేట్ దగ్గర సెక్యూరిటీ మరియు వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు పిలిగ్రిమ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఉమ్రాకి వచ్చిన వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్రా కంప్లీట్ అయ్యేంత వరకు చాలా పేషెన్స్గా మరియు కామ్గా ఉండాలి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్లోగా వాక్ చేయాలి. ఫ్యామిలీ లేదా గ్రూప్స్తో ఉంటే కలిసి ఉండాలి. ఎక్కువగా దువా మరియు జికర్ చేయాలి. ఇతర పిలిగ్రమ్స్కు కూడా రెస్పెక్ట్ మరియు హెల్ప్ ఇవ్వాలి. ప్రజెంట్ మనం కింగ్ అబ్దుల్ అజీజ్ గేట్ దగ్గర ఉన్నాము. ఇది మస్జిదుల్ హరాంలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు ముఖ్యమైన మెయిన్ ఎంట్రన్స్లో ఒకటి. ఈ గేట్ పేరు సౌదీ అరేబియా స్థాపకుడు కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ గారి పేరు మీద పెట్టారు. మక్కాకు వచ్చే చాలా మంది పిలిగ్రమ్స్ ముఖ్యంగా క్లాక్ టవర్ సైడ్ నుండి వచ్చేవారు సాధారణంగా ఈ గేట్ ద్వారానే మస్జిద్లోకి ప్రవేశిస్తారు. కింగ్ అబ్దుల్ అజీజ్ గేట్ చాలా పెద్దది మరియు చాలా అందంగా నిర్మించారు. ఇక్కడ మీరు చూడగలిగితే పెద్ద ఆర్చ్, ఇస్లామిక్ డిజైన్ మరియు బ్యూటిఫుల్ అరబిక్ క్యాలిగ్రఫీ ఉంటాయి. మస్జిదుల్ హరాంకి మొత్తం హండ్రెడ్స్కి పైగా గేట్స్ ఉన్నాయి. కానీ కింగ్ అబ్దుల్ అజీజ్ గేట్ మాత్రం చాలా ఫేమస్ ఎంట్రన్స్. ఎందుకంటే ఇది కాబా షరీఫ్కి నేరుగా దగ్గరగా తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరూ ఈ గేట్ నుండే ప్రవేశించాలని కోరుకుంటారు. అలాగే కాబా షరీఫ్ని మొదటిసారి చూసినప్పుడు చేసే దువా చాలా ముఖ్యమైనది. మస్జిదుల్ హరాంలోకి మనం ప్రవేశించేటప్పుడు ముందుగా రైట్ ఫుట్తో ఎంట్రీ అవ్వాలి. బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ అని చెప్పడం మంచిది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ దువా మరియు జికర్ చేసుకోవాలి. మేము మస్జిదుల్ హరాంలోకి ప్రవేశించాం. ఇప్పుడు మేము ఉమ్రాలో ముఖ్యమైన ఇబాదత్ అయిన తవాఫ్ చేయబోతున్నాం. ఈ గ్రీన్ లైట్స్ కనిపిస్తున్న దగ్గర నుండి తవాఫ్ స్టార్ట్ చేయాలి. తవాఫ్ అంటే కాబా షరీఫ్ చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడం. ప్రతి రౌండ్ హజ్రే అస్వద్ దగ్గర నుంచి ప్రారంభమై అదే చోట ముగిస్తుంది. తవాఫ్ ఎలా చేస్తారు అంటే ముందుగా కాబా వైపు తిరిగి నియత్ చేసుకొని తవాఫ్ ప్రారంభిస్తారు. హజ్రే అస్వద్ వైపు చేతి ఎత్తి బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని చెప్పి మొదటి రౌండ్ ప్రారంభిస్తారు. తవాఫ్ చేస్తూ ఉండగా దువా, జికర్, ఖురాన్ ఆయత్ చదవడం మంచిది. ప్రత్యేకమైన దువా తప్పనిసరి కాదు. మన హృదయంలోని కోరికలను అల్లాహకు ప్రార్థించవచ్చు. దువా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అలాగే హజ్రే అస్వద్ ఇది కాబా కార్నర్లో ఉన్న పవిత్రమైన రాయి. బ్లాక్ స్టోన్ అంటారు. అవకాశం ఉంటే తాకి ముద్దు పెట్టుకోవచ్చు. ఎక్కువగా క్రౌడ్ ఉంటే దూరం నుండి చేతితో సూచన చేసి ముందుకు వెళ్ళడం సరిపోతుంది. అలాగే ఎమినీ కార్నర్ ఇది హజ్రే అస్వద్కి ముందు ఉండే కార్నర్ అన్నమాట. సాధ్యమైతే చేతితో తాకవచ్చు. లేకపోతే సూచన చేయాల్సిన అవసరం లేదు. ఎమినీ కార్నర్ మరియు హజ్రే అస్వద్ మధ్య ఈ దువా చదవడం సాధారణంగా చేస్తారు. మకామే ఇబ్రహీం తవాఫ్ పూర్తయ్యాక ఇక్కడ 2 రకాత్ నమాజ్ చదవాలి. ఇది ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం నిలబడి కాబా నిర్మాణం చేసినప్పుడు ఉన్న స్థలం ఇది. ఇప్పటికీ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఫుట్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది గ్లాస్తో పూర్తిగా కవర్ చేసి ఉంటారు. తవాఫ్ మరియు 2 రకాత్ నమాజ్ చదివిన తర్వాత మనం జంజం నీరు తాగుతాం. ఇది మక్కాలో ఉన్న పవిత్రమైన నీరు. ఇప్పుడు మనం ఉమ్రాలోని మరో ముఖ్యమైన భాగమైన సఫా మర్వా సాయి చేయడానికి వచ్చాము. అల్లా నా ఉమ్రాని కబూల్ చేయాలని ప్రార్థిస్తున్నాను. సాయి అంటే సఫా కొండ నుండి మర్వా కొండ వరకు నడవడం. ఇది మొత్తం 7 రౌండ్స్ ఉంటాయి. సఫా నుండి మర్వా ఒక రౌండ్, అలాగే మర్వా నుండి సఫాకి సెకండ్ రౌండ్, ఇలా మొత్తం 7 రౌండ్స్ పూర్తి చేయాలి. సాయి ఎందుకు చేస్తారంటే ఇది ఇబ్రహీం అలైహిస్సలాం గారి భార్య హజ్రా అమ్మగారి కథను గుర్తు చేసుకునే ఇబాదత్. ఆ సమయంలో ఆమె తన చిన్న బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం కోసం నీరు వెతుకుతూ సఫా మరియు మర్వా కొండల మీద 7 సార్లు పరిగెత్తుతారు. ఆ తర్వాత అల్లా దయతో జంజం నీరు పుడుతుంది. అందుకే ప్రతి ఉమ్రా మరియు హజ్లో ముస్లిమ్స్ ఈ సాయి చేయడం ఒక ముఖ్యమైన భాగం. సాయి ఎలా చేస్తారంటే ముందుగా సఫా హిల్ దగ్గర నిలబడి కాబా వైపు చూసి దువా చేస్తారు. అక్కడ సాధారణంగా ఇలా చెప్తారు.
సఫా మరియు మర్వా మధ్యలో మీకు ఇలా గ్రీన్ లైట్స్ ఒక భాగం ఉంటుంది. ఈ ఏరియాలో పురుషులు కొంచెం ఫాస్ట్‌గా పరిగెత్తాలి. అలాగే మహిళలు అయితే నార్మల్‌గా వాక్ చేయాలి. ఈ గ్రీన్ లైట్స్ దగ్గర పరిగెత్తుతున్నప్పుడు వీలైనంత వరకు ఎక్కువ దువా చేసుకుంటే చాలా మంచిది. సాయి చేస్తున్నప్పుడు జికర్ అలాగే ఎక్కువ దువా చేయాలి. అల్లాను స్మరించాలి. మన కోరికలు మరియు ప్రార్థనలు చేయవచ్చు. ఏదైనా స్పెసిఫిక్ దువా తప్పనిసరిగా కాదు. మనం సఫా దగ్గర స్టార్ట్ అయితే మన 7వ రౌండ్ మర్వా దగ్గర ముగుస్తుంది. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك. మొత్తం ఆ తవాఫ్ అయిపోయింది. అలాగే సఫా మర్వా కూడా అయిపోయింది. ఇంకా హెయిర్ కట్ చేయించుకుంటే మన ఉమ్రా మొత్తం కంప్లీట్ అయినట్టు. ఓకే, మన దువాని మన ఉమ్రాని ఆ దేవుడు కబూల్ చేస్తాడని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉమ్రా చేసే అవకాశం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك